అల్పపీడనం కొనసాగుతోంది. దీని ఎఫెక్ట్తో ఉత్తరాంధ్రలో మరో 2 రోజులు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారుతోందని, రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దంటూ స్పష్టంగా ఆదేశాలున్నాయి. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వీలైనంత త్వరగా తిరిగి రావాలని సూచిస్తూ ఉన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్నటువంటి 2 రోజులు కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్రకు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అయితే సూచిస్తున్నటువంటిది అయితే ఉంది. అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, అటు కాకినాడ జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. మరో 2 రోజుల పాటు ఈ అల్పపీడనం ప్రభావం ఇదే విధంగా కొనసాగుతుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే ఉత్తరాంధ్రకు మాత్రం భారీ వర్ష సూచన ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. తీరం వెంబడి, తీరం బయట కూడా ఇంచుమించుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో కొంత జాగ్రత్తగా ఉండాలని సూచన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే మత్స్యకారులు రానున్నటువంటి 2 రోజులు కూడా ఆ సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులతో పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్తున్నటువంటి వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా 24 గంటలు అంటే ఒకరోజు వేటకు వెళ్ళొచ్చేటువంటి వాళ్ళు, ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేటువంటి వాళ్ళు, రాత్రి వెళ్ళి ఉదయానికి తిరిగి వచ్చేటువంటి మత్స్యకారులు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే సముద్రం చాలా రఫ్గా ఉంది. అలజడి వల్ల కొంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. గడిచినటువంటి 2 రోజుల్లో అనకాపల్లి జిల్లాలోనూ విశాఖ జిల్లాలో కూడా ఈ సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు బోట్లు తిరగబడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్, వాతావరణ శాఖ ఉమ్మడిగా ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తుంది. మత్స్యకారులు 2 రోజులు వేటకు వెళ్ళొద్దు, వెళ్ళినటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నటువంటిది అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 2 రోజులు అటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.